వారి సందేహం చూద్దామండి. విజయనగరం నుంచి భరద్వాజ్ రాస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతులు తలకు తుడుచుకోవాలా, వివరించండి అంటూ రాస్తున్నారు. తీర్థం తీసుకోవడం ఒక విధానం, తరింపజేసేది తీర్థం అవుతుంది. సాలగ్రామ శిలావారి సాలగ్రామను అభిషేకం చేసిన జలం మాత్రమే తీర్థం అవుతుంది, ఇంక ఏది తీర్థం కాదు. కానీ మనం మారిన దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఆలయాలలో అర్చక స్వాములు ఏ ఆలయానికి పెడితే ఆ ఆలయంలో ఉండేటటువంటి అర్చామూర్తులకు లేక ఉత్సవమూర్తులకు అభిషేకం చేసినటువంటి ద్రవ్యాన్ని మనకు తీర్థంగా ఇస్తారు. ఆ తీర్థం మనం స్వీకరిస్తూ ఉంటాం. తీర్థం తీసుకునే సమయంలో కండువ అంగవస్త్రం దీనిని ఇలా చేతికి తీసుకొని ఈ అంగవస్త్రాన్ని ఇలా 4 మడతలు వేసి 4 మడతల అంగవస్త్రాన్ని అంటే ముందుగా ఇలా 2 ఆపిమట 2 ఇప్పుడు 4 మడతలు అవుతాయి. దీన్ని 2 చేతుల మధ్యన ఉంచి తీర్థం తీసుకోవాలి. తీసుకున్న పిమ్మట మళ్ళీ ఈ చెయ్యి ఇలా తొలగించి ఈ అంగవస్త్రాన్ని ఇలా చేసి మధ్య మడతకి ఈ చేతిని రాసుకోవాలి. ఇది కూడా దోషమే, కానీ వరుసలో ఉన్నాం కాబట్టి మరి ఏం చేయడం? అంగవస్త్రం ఎప్పుడు ఉండదండి. మీరేదో కండవా వేసుకున్నారు ధర్మసిందేయాలి కదా అంటారు. చేతిలో జేబు రుమాల ఉంటుంది, కర్చీఫ్ అంటాం ఆంగ్లంలో, అది చేతిలో ఉంటుంది. దాన్ని 2 చేతుల మధ్యన పెట్టుకొని తీసుకోవాలి. స్త్రీలైతే కొంగు, పురుషులైతే జేబు రుమాల. ఇలా కాకుండా నిజానికి ధర్మం ఏం చెప్పింది తీర్థం విషయంలో అంటే, చెయ్యి తీసుకున్న తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత ఇలా బొటనవేలిని మూసి, ఇది గురువు, దీనిని శుక్రుని చేత బంధించి ఇందులో మినపగింజ మునిగేంత ప్రమాణంలో ఉండే తీర్థద్రవ్యాన్ని అర్చకుడు వేసిన పిమ్మట శంఖంలో ఉండేది అయి ఉండాలి. దానిని మనం ఈ బ్రహ్మనాభి ద్వారా, బ్రహ్మతీర్థం ద్వారా, ఈ రేఖ ద్వారా, ఆయుర్దాయ రేఖ అంటారు, ఈ రేఖ ద్వారా పెదవులకి తగలకుండా గాల్లో అలా వేసుకుంటే ఆ నీటి బిందువులు నాలిక పైన పడాలి. పెదవులకి కానీ దంతానికి కానీ తాకకూడదు. తీర్థం తీసుకున్న ఇంత తంతు ఉంది. పెదవులకి తాకితే ఎంగిలవుతుంది, పంటికి తాకితే చరివిత చరణ దోషం అవుతుంది. రెండింటికి తాకకుండా నాలిక పైన వేసుకోవాలి మినపగింజ ప్రమాణంలో. పెదవులకి తాకకపోయినా దంతాలకి తాకకపోయినా అది ఎంగిలి కాదు. కాబట్టి తలకి తుడుచుకుంటే అందులో ఉండే పదార్థంలో తలకెక్కుతుందేమో, దోషం అది. వస్త్రాన్ని తుడుచుకోవచ్చు, ఎంగిలి కాదు. తాకిన మరుక్షణం హస్తం ప్రక్షాళ్య చేయి కడుక్కోవాలి. ఆలయాల్లో చేతులు కడుక్కునేంత తీరిక సమయం వరుస ఉండవు కాబట్టి, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలా ఈ కండువాని లేదా జేబు రుమాలని దానికి తుడుచుకోవడం శ్రేష్టం. తలకి తుడుచుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.